సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. రీసెంట్గా ఒక యంగ్ క్లయింట్ ఒక క్వశ్చన్ అడిగాడు. 23 సంవత్సరాల వ్యక్తి. సార్, నా దగ్గర ఒక 5 లక్షల డబ్బులు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి సేవ్ చేశాను. ఇప్పుడు ఖర్చులు లేవు కాబట్టి వీటిని నేను ఒక ఈటీఎఫ్లో పెట్టమంటారా? నిఫ్టీ 50 ఈటీఎఫ్లో కానివ్వండి, అందులో ఇన్వెస్ట్ చేయమంటారా? ఒక 10 సంవత్సరాల వరకు నాకు డబ్బులు అవసరం లేదు. ఆర్ డైరెక్ట్‌గా స్టాక్స్‌లో పెడదాం అనుకుంటే ఎటువంటి స్టాక్స్‌లో పెట్టడం మంచిది? ఇందులో ఏది బెటర్ అనే క్వెషన్ ఒక 23 సంవత్సరాల క్లయింట్ అడిగారు. ఇది యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, యాస్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌గా దీనికి ఆన్సర్ ఏంటి? ఏది బెటర్ అనేది కొంచెం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నిఫ్టీ 50 ఈటీఎఫ్ మంచిదా కాదా? ఇట్ ఈస్ వండర్‌ఫుల్ ఫండ్. ఇది మంచి ఎక్స్టెండెడ్ ట్రేడెడ్ ఫండ్, లో కాస్ట్, డైవర్సిఫైడ్ ఫండ్. ఎందుకంటే 50 స్టాక్స్‌లో నిఫ్టీ 50ని మిర్రర్ చేస్తూ యాస్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్ చేసే ఫండ్ ఇది. ఇది ఎవరికి టైం ఎవరికి లేదు. ఆల్సో జడ్జ్‌మెంట్ చేయడం, అంటే ఏ స్టాక్స్ బెటరో ఏవి తెలీదు. సో ఇది వెరీ గుడ్ ప్యాసివ్ ఫండ్. మనం బిజీగా ఉన్నప్పుడు, లైఫ్ స్టైల్‌లో బిజీగా ఉన్నప్పుడు నిఫ్టీ 50 ఈజ్ నాట్ ఏ బ్యాడ్ చాయిస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ చాయిస్. లేదు, దానికన్నా యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50 ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్‌లో కూడా కన్సిస్టెంట్‌గా నిఫ్టీ 50ని బీట్ చేసిన ఫండ్స్ ఉన్నాయి. లేదు, నాకు ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనేది వెరీ లాంగ్ టర్మ్. అలాంటప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా వెళ్ళొచ్చు. ఆర్ ఫండ్స్‌కి కూడా వెళ్ళొచ్చు. యావరేజ్ తీసుకుంటే యావరేజ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ నిఫ్టీ 50 కన్నా ఎక్కువనే రిటర్న్స్ ఇచ్చాయి. సో ఆ ఆప్షన్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. సో నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనేది గుడ్ మెథడ్. మనం చూసుకుంటే 13-14% వరకు లాంగ్ టర్మ్‌లో పెరుగుతుంది. ఎటువంటి ఎఫర్ట్ లేకుండా లో కాస్ట్‌తో తక్కువ కాస్ట్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కాబట్టి. సో ఇదొక గుడ్ ప్యాసివ్. కాకపోతే ఆప్షన్స్, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మరి స్టాక్స్‌లో పెట్టాలనుకుంటుంటే ఏది బెటర్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏది బెటర్ అనే క్వెషన్ కన్నా డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసేప్పుడు నీకు కొంత ఓన్ రీసెర్చ్ కానీ, ఓన్ జడ్జ్‌మెంట్ ఉందా? నువ్వు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ తెలుసుకున్నావా? లాంగ్ టర్మ్‌కి అంత పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా, బట్ ఫండమెంటల్స్ తెలియాలి. ఏ స్టాక్స్, ఏ ఇండెక్స్ పనిచేస్తుంది, ఆర్ ఎటువంటి స్టాక్స్‌లో పెడితే మనకు బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు, ఏ సెక్టార్‌లో పెడితే మనకు మంచి రిటర్న్స్ రావచ్చు అనేది మాత్రం కొంచెం తెలుసుకోవాలి. లేదు, ఆర్ ఒక అడ్వైజర్‌తో మాట్లాడొచ్చు, అది సెపరేట్ అంశం. కానీ ఇక్కడ సొంతంగా చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం కోర్సెస్ నేర్చుకోవడమే కానియండి, ఏదైనా మంచి బ్లూ చిప్ స్టాక్స్‌లో పెట్టుకోవడం గానియండి, ఇలాంటివి చేస్తేనే కొంచెం ప్రతి రోజు కాకపోయినా సరే వారాంతంలో గానీ, మంత్లీ ఒకసారి కూడా నీ పోర్ట్‌ఫోలియో చూసుకొని, బికాజ్ 10 ఇయర్స్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కాబట్టి మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి బ్లూ చిప్ స్టాక్స్, మంచి కెపాసిటీ, మంచి సెక్టార్‌లో ఉన్న స్టాక్స్ ఆర్ లీడర్స్ ఇన్ ఏ సెక్టార్‌లో చూసుకుంటే అలాంటి స్టాక్స్ యూజువల్లీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ తక్కువుంది. అందులో కూడా మనం ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని కాన్సంట్రేట్ చేయకుండా నీ 5 లక్షలకి ఒక 6-8 స్టాక్స్‌లో మల్టిపుల్ సెక్టార్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నవి, మార్కెట్ లీడర్స్ ఆర్ పొటెన్షియల్ ఉన్న నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఉన్న స్టాక్స్ చేసుకుంటే ప్రతిరోజు చూడాల్సిన అవసరం లేదు. 15 రోజుల్లో, నెల రోజులకు ఒకసారి నీ పోర్ట్‌ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది చూసుకున్నా సరిపోతుంది. వన్ బ్యాడ్ యాపిల్ అంటే వన్ స్టాక్ బాగా రాకపోయినా గానీ మిగిలినవైతే మనల్ని కాపాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే సొంతంగా కొంచెం నాలెడ్జ్ చేయాలి. రెగ్యులర్‌గా ట్రాక్ చేయాలి. సో ఎవరికైతే ఈ టైం ఉంటుందో వాళ్ళు స్టాక్స్‌లోకెళ్ళండి. బట్ జనరల్ అడ్వైస్ ఏంటంటే మాత్రం, వెన్ యూ ఆర్ ఇన్ 20స్ డైరెక్ట్ ఈక్విటీ కన్నా కూడా ఆ టైం ఏంటంటే ప్రొఫెషనల్‌గా మనం పరిగెత్తాల్సిన టైం. ప్రొఫెషనల్‌గా మనం కొత్తగా నేర్చుకొని ఇంకా ఇన్‌కమ్ అవెన్యూస్ పెంచుకునే టైం. క్యాపిటల్ సైజ్ పెంచుకునే టైం. ఎందుకంటే ఎంత గ్రేట్ రిటర్న్స్ ఉన్నా నీ క్యాపిటల్ సైజ్ చిన్నగా ఉంటే వెల్త్ క్రియేట్ చేయడం చాలా ఇబ్బంది. ప్రాబబిలిటీ ఆఫ్ వెల్త్ చిన్న క్యాపిటల్‌తో బిల్డ్ చేయడం అనేది చాలా తక్కువ. అదే డీసెంట్ ఆర్ పెద్ద సైజ్ క్యాపిటల్ ఉంటే దాన్ని పెంచుకోవడం రిలేటివ్‌లీ ఈజియర్. అందుకే మన ఎఫర్ట్ షుడ్ బి 20స్‌లో, 30స్‌లో క్యాపిటల్ పెంచుకోవడం మీద మోర్ ఇంపార్టెంట్ ఉండాలి శ్రద్ధ. సో మనం చేస్తున్న పని, ఇప్పుడు మనకు సంవత్సరానికి 6 లక్షల సాలరీ ఉంది. 6 నుంచి 15కి ఎలా ఎళ్తాను? 20కి ఎలా ఎళ్తాను? 25కి ఎలా ఎళ్తాను? ఏమి నేర్చుకుంటే వెళ్తాను? ఆర్ ఎలాంటి స్టెప్స్, ఎలాంటి జంప్స్ చేస్తే వెళ్తాను? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చాలామంది ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్న క్లయింట్స్‌ని కానీ, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తా ఉంటే ఫోకస్ అనేది ఇట్లాంటి రిస్కీ అసెట్స్ వైపు, వాళ్ళ టైంని, వర్క్ ప్లేస్‌లో టైంని ఆప్షన్స్ ట్రేడింగ్ వైపు ఆర్ క్రిప్టో ట్రేడింగ్ వైపు వెళ్ళడం వల్ల క్రూషియల్ టైంని తన కెరియర్‌లో పెంచుకోవడానికి వాడే సమయాన్ని ఇలాంటి వాటిని వాడడం వల్ల క్యాపిటల్ పెరగడం అయితే అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఉన్న క్యాపిటల్ రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సో ఈ క్లయింట్‌కి నేను ఇచ్చిన అడ్వైస్ మాత్రం, నీకు టైం ఉంటే మాత్రం గో ఫర్ ప్యాసివ్.
మీ ఇష్టం కావాలంటే ఈటీఎఫ్‌లో చేయొచ్చు. రిలేటివ్‌లీ లెస్ రిస్కియర్. అలా కాదు మంచి పర్ఫార్మింగ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చేస్తా అన్న ఆప్షన్ ఓకే. ఆర్ ఈ ఇండెక్స్ బదులు నెక్స్ట్ 50 ఇండెక్స్ కానియండి. ఆర్ ఇంకో ఇండెక్స్ ఫండ్స్ చాలా వచ్చాయి. ఆర్ మొమెంటమ్ ఫండ్స్ వచ్చాయి. లైక్ మొమెంటమ్ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఫండ్స్ ఉన్నాయి. వేర్ టాప్ ఎక్కువగా మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ అవుతుంది. సో, ఆప్షన్స్ ప్లెంటీ ఉన్నాయి. నువ్వు ఈవెన్ పాసివ్‌లో కూడా ఇంతకుముందు పాసివ్‌లో 1, 2 రకాలే ఉండేవి. ఇప్పుడు పాసివ్‌లో కూడా చాలా ఫండ్స్ వచ్చాయి. సో, వేటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ టైం లేకపోతే మాత్రం డోంట్ గెట్ ఇంటు స్టాక్స్ డైరెక్ట్‌లీ. రాదర్ గో త్రూ ఎ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. మనకు టైం సఫిషియెంట్‌గా ఉందంటే మాత్రం స్టాక్స్‌లోకి రండి. అందులో కూడా ఏంటంటే స్టిక్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. డైలీ చూసుకొని ట్రేడింగ్ చేస్తాను ఆర్ షార్ట్ టర్మ్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తాను, స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను అని చాలామంది ఉంటారు. టైం వేస్ట్ చేసుకుంటారు, చేతులు కాల్చుకుంటారు, డబ్బులు పొడగొట్టుకుంటారు. ప్రీషియస్ 20స్, 30స్ ఏవైతే ఉన్నాయో వాటిని పొడగొట్టుకుని తర్వాత బాధపడతారు. దానికన్నా ఏంటంటే మొదలే ఒక ప్లాన్ ప్రకారం బిల్డ్ యువర్ వెల్త్ త్రూ పాసివ్స్ ఫస్ట్. ఒక డీసెంట్ సైజ్ వచ్చాక ఈ లోపల మార్కెట్స్ నేర్చుకోండి. మార్కెట్స్‌ని ట్రాక్ చేయండి. దాని తర్వాత స్లోగా యాక్టివ్ ఇన్వెస్టింగ్ వైపుకెళ్ళండి. వీకెండ్ ఇన్వెస్టింగ్ అంటాం చాలామంది. వీకెండ్స్‌లో ఎటువంటి స్టాక్స్ అనలైజ్ చేసుకుంటున్నారు. బై ద టైమ్ ప్రాబబ్లీ 35 వచ్చేవరకి నీకు టైం ఉంటుంది సఫిషియెంట్‌గా. మేబీ మీరు మేనేజరియల్ పొజిషన్‌లో ఉంటారు. యూ విల్ హావ్ సఫిషియెంట్ టైమ్ వీకెండ్స్‌లో. అప్పుడేంటంటే కొంచెం వీకెండ్‌లో ఏమేం స్టాక్స్ పర్ఫార్మ్ చేస్తున్నాయి? నా పోర్ట్‌ఫోలియో ఎంతుంది? దాని నుంచి స్లోగా అప్పుడు డైరెక్ట్ కన్వర్ట్ అవ్వండి. ఆ తర్వాత ఇంకా బిజీ అయితే కావాలంటే ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. సో, యంగ్ ఏజ్‌లో మాత్రం పాసివ్ ఇన్వెస్ట్‌లోనే ఐ సజెస్ట్. ఎందుకంటే ఆ టైమ్ ఈస్ ఎ క్రూషియల్ టైమ్. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ గో ఫర్ యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్. దేర్ బై యూ క్రియేట్ మచ్ బిగ్గర్ వెల్త్. మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్రాబబ్లీ 40స్‌కి వచ్చే వరకు మీ ఇన్వెస్ట్‌మెంటే మీ ఇన్‌కమ్‌తో సమానంగా రిటర్న్స్ ఇస్తుంది. అప్పుడు మీరు ఏవైనా సరే చేసుకోవడానికి ఒక ఫ్రీడమ్ వస్తుంది. మీకు ఏదైనా మిడ్ కెరియర్‌లో 40స్‌లో ఏదైనా చేంజ్ చేయాలన్నా కానీ, ఒక బిజినెస్ వైపు మళ్ళాలన్నా కానీ, సొంతంగా కన్సల్టింగ్ చేయాలన్నా కానీ, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అప్పటికి వస్తుందనమాట. సో, ఇవన్నీ ఉండాలంటే మంచి ప్లానింగ్ ఉండాలి. ఏదన్నా ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌తో మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ప్లీజ్ పోస్ట్ ఎనీ కామెంట్స్. వి విల్ రెస్పాండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్.